రైట్, స్పష్టంగా మనం తమిళ రాజకీయాలకు సంబంధించి అప్డేట్ చూస్తున్నాం. తాజాగా అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం ఉదయనిధి స్టాలిన్ అలాగే సీఎం స్టాలిన్ ఇద్దరు వెనుకంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాసేపటి క్రితం ఉండేది. ఇప్పుడు ముందంజలోకి వచ్చారు. దాదాపుగా చపాక్ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పోటీ చేశారు. దాదాపుగా ఈ రౌండ్లో 17 రౌండ్లో ఆయన ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కలత్తూరు నియోజకవర్గం నుంచి సీఎం స్టాలిన్ పోటీ చేశారు. ఆయన కూడా ముందంజలోకి వచ్చారు 17వ రౌండ్కి. రైట్, మొత్తానికి చూసుకుందాం. దాదాపుగా అక్కడ పోటీ చేసినటువంటి మరొకటి అక్కడ పన్నీరు సెల్వం పోటీ చేసినటువంటి ఆయా నియోజకవర్గం కూడా దాదాపుగా వెనుకంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా డీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కూడా మాజీ సీఎంగా ఉన్నారు. అమ్మకు నమ్మిన బంటువుగా ఉన్నటువంటి ఓ పన్నీరు సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరి ఏదైతే ప్రధానంగా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆయన కూడా వెనుకంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గా ఉన్నారు. ఆమె కూడా అక్కడ ఉన్నటువంటి మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె కూడా వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఎడప్పాడి సంబంధించినటువంటి అన్నా డిఎంకేకి అధినాయకత్వం వహిస్తున్నటువంటి ఎడప్పాడి పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఆయన కూడా దాదాపు విజయం దిశగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు టీవీకే పార్టీ అధినేత విజయ్ పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాలు కూడా ఇక అన్ని రౌండ్లు పూర్తి కావచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా తిరుచి ఈస్ట్ అలాగే పెరంబూరు నియోజకవర్గాల్లో కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత వచ్చింది. ఆ 2 నియోజకవర్గాలు కూడా స్పష్టంగా విజయం దిశగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. మరోవైపు ఏదైతే అక్కడ కేరళలో పోటీ చేసినటువంటి పినరయి విజయన్కి సంబంధించినటువంటి ఆయన 2 పర్యాయాలు సీఎంగా ఉన్నారు. ఆయన కూడా చెక్ పెట్టారు. ఇక అక్కడ ప్రత్యామ్నాయంగా యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ కూడుకున్నటువంటి అలయన్స్ అధికారం చేపట్టేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే మనకు తాజాగా అప్డేట్ అందుతుంది, మరొక అప్డేట్ పెరంబూరు తిరుచి ఈస్ట్ పోటీ చేసినటువంటి విజయ్ ఒక స్థానాన్ని వదులుకొని ఆ స్థానాన్ని సినీ నటి త్రిషాకి కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుందనేసి కూడా మనకు స్పష్టమైనటువంటి బ్రేకింగ్ అప్డేట్ అందుతుంది. మరి ఆ ఏ స్థానం వదులుకోబోతున్నారు విజయ్? తిరుచి ఈస్ట్ వదులుకుంటారా, పెరంబూరు నియోజకవర్గం వదులుకుంటారా అనేది కూడా ఆసక్తికర పరిణామం ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి చూద్దాం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఒక క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే విజయ్కి దాదాపుగా 108 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా అక్కడ అధికారం ఫామ్ చేయాలంటే 118 మ్యాజిక్ ఫిగర్, ఇక 10 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఈ 10 స్థానాలు ఏ పార్టీతో ఆయన అలయన్స్ చేసుకుంటారనేది కూడా సాయంత్రానికల్లా డిసైడ్ అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, త్వరలోనే అక్కడ ఉన్నటువంటి విజయ్ కూడా ప్రధానంగా డిఎంకే స్టాలిన్ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన కూడా ఇంకా కాసేపట్లో ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా పత్రాన్ని గవర్నర్కి సమర్పించే అవకాశం ఉంది. మరి ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించిన వెంటనే అధికారం చేపట్టాలనేసి కూడా గవర్నర్ దగ్గర నుంచి విజయ్కి ఇండికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా పుదుచ్చేరిలో కూడా రెండోసారి బీజేపీ అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంది. రెండోసారి కూడా ఎన్ఆర్ రంగస్వామి అక్కడ అధికారం చేపట్టేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అధికారం వచ్చింది. దాదాపు 195 స్థానాల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పశ్చిమ బెంగాల్లో అక్కడ ఫలితాల్లో రుజువైనటువంటి పరిస్థితి ఉంది. సువేందు అధికారి దాదాపుగా సీఎం రేసులో ఉన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అస్సాంకి వెళ్తే అస్సాం ఫలితాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. దాదాపుగా అస్సాంలో కూడా సెంచరీ దాటేసింది బీజేపీ. అస్సాంలో దాదాపుగా 3వసారి కూడా అక్కడ హిమంత్ బిశ్వ శర్మ సీఎం పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమాత్రం కూడా కాంగ్రెస్ అస్సాంలో 35 స్థానాలకే పరిమితమైంది. అక్కడ గౌరవ్ గొగోయ్కి పరాభవం తప్పలేదు అస్సాంలో. మరోవైపు ప్రధానంగా చూసుకుంటే మరొక స్టేట్కి వస్తే తమిళనాడు అలాగే ఓవరాల్గా అస్సాం, పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి ఏదైతే పుదుచ్చేరి, ఇక ఉన్నటువంటి కేరళ, ఓవరాల్గా 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ప్రధానంగా పెద్ద రాష్ట్రాల్లో కూడా ప్రజలు అక్కడ అధికార మార్పిడిని కోరుకున్నారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ తన హవాని చూపిస్తే ఒక్క రాష్ట్రం కేరళలో మాత్రమే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కేరళలో కనిపిస్తుంది. ఉన్నటువంటి ప్రధానంగా తమిళనాడులో కొత్తగా ఒక పార్టీ అవతరించింది. ఆ పార్టీకి అక్కడ అధికారాన్ని కట్టబెట్టారు ఓటర్లు కూడా. విజయ్ దాదాపుగా ఆయన 2 ఏళ్లప్పుడు పార్టీ పెట్టారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయనే సీఎంగా పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు, ఎలా చూడొచ్చు అంటారు మీ పార్టీకి సంబంధించినటువంటి
రైట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనకు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కేరళకు సంబంధించినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చూపించినటువంటి పరిస్థితి ఉంది. కేరళలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎల్డీఎఫ్కి చెక్ పెట్టారు. ఏదైతే శబరిమల వివాదం పెద్ద ఎత్తున నెలకొంది, అక్కడ కేరళలో ఉన్నటువంటి ఏదైతే హిందుత్వవాదం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అక్కడ ప్రధానంగా పినరయి విజయన్ అవినీతిని కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత 10 ఏళ్ళలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనేసి కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి అక్కడ కేరళలో. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేరళలో పెద్ద ఎత్తున యూడీఎఫ్ తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి